డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. యా సో యాక్చువల్గా అసలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి అని అంటుంటారు కదా. అవును. అయితే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటారు? అంటే దీనివల్ల కామన్ ప్రజలకి, నార్మల్గా పీపుల్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి యూజ్ ఉంటుందంటారు? అండ్ వాళ్ళకి ఏ అవసరాలకి ఈ ఫండ్స్ అనేవి ఉపయోగపడతాయి అంటారు? బేసిక్గా ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి మార్కెట్లో చాలా ఉంటాయి. అవును, ఓకే. మీరు చిట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, లేదా గోల్డ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి, స్టాక్ మార్కెట్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, రకరకాల అసెట్స్ ఉంటాయి. రకరకాలుగా ఉన్నాయి. రకరకాల అసెట్స్ ఉన్నాయి. వీటిల్లో మీకు ఈజీగా లిక్విడేట్ అయ్యేది ఏంటి? మీ అవసరానికి తగ్గట్టుగా ఇమీడియట్గా ఎక్కడి నుంచి విత్డ్రా చేసుకుని మీరు మీ అవసరాన్ని తీర్చుకోగలుగుతారు. కరెక్ట్. సపోజ్ మీరు ఏదైనా అంటే చాలామంది మిడిల్ క్లాస్ కానీ, బిలో మిడిల్ క్లాస్లో కానీ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ ఏముంటుంది? పోస్ట్ ఆఫీస్ ఆర్డీ చేస్తారు, లేదా బ్యాంకులో ఎఫ్డీ చేస్తారు, లేదా ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ వచ్చి ఏదైనా ఒక ప్లాన్ చెప్తే ఆ ప్లాన్ తీసుకుంటారు. పోస్ట్ ఆఫీస్లో కానీ, ఇన్సూరెన్స్ అడ్వైజర్ కానీ, లేకపోతే మీరు ఆర్డీ కానీ, వీటిలో వచ్చే రిటర్న్స్ ఎంత? 6% కంటే తక్కువ వస్తాయి. ఓవర్ ద పీరియడ్ ఒక 20 సంవత్సరాల తర్వాత కనుక ఈ రిటర్న్స్ కంపేర్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్తో చూసుకున్నప్పుడు పెద్దగా ఏం ఉపయోగం కనపడదు. ఇన్సూరెన్స్ కవరేజ్, ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక కొంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. కానీ ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు. రెండోది, వీళ్ళ అవసరాలు కనుక ఒక 15 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకు ఉన్నాయి వీళ్ళ అవసరం. పిల్లలు ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసమని ఎడ్యుకేషన్ ప్లాన్, మ్యారేజ్ ప్లాన్ అని 15 సంవత్సరాలు స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఒక పాలసీ తీసుకున్నారు. ఆ పాలసీ మెచ్యూర్ అయ్యేది 25 సంవత్సరాల తర్వాత. 20 సంవత్సరాలకు, 25 సంవత్సరాలకు మెచ్యూర్ అయ్యేది తీసుకుంటున్నాం. అప్పుడు పిల్లలకి 30-35 ఇయర్స్ వస్తున్నాయి. వాళ్ళ అవసరాలకు అయితే ఉపయోగపడవు కదా. ప్లస్ రిటర్న్స్ ఎంత వస్తున్నాయి? సపోజ్ ఏదైనా ఒక ట్రెడిషనల్ ప్లాన్, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ కానీ, లేకపోతే ఎఫ్డీలో మంత్లీ ఆర్డీ లాగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక 20 ఇయర్స్ స్పాన్ పెట్టుకుంటే ఒక 10 లక్షల రూపాయలు మెచ్యూరిటీ వస్తుందంటే, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు 30 lakhs వరకు రిటర్న్ రావడానికి అవకాశం ఉంది. సేమ్ ఇన్వెస్ట్మెంట్లో అంటే 3x పెరుగుతుంది. ఇది కన్జర్వేటివ్గా మేము 12% క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి మార్కెట్ మంచి రిటర్న్స్ వస్తున్నాయి. లాస్ట్ హిస్టారికల్ రిటర్న్ చూసుకుంటే 16-17% ఇచ్చే ఫండ్స్ కూడా ఉన్నాయి కొన్ని కేటగిరీస్. అట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ రిటర్న్ కూడా రావడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్లస్ దీంట్లో ఉన్న కన్వీనియంట్ ఏంటంటే మీ అవసరానికి తగ్గట్టుగా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సపోజ్ ఒక 5 years తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చింది, పిల్లల ఎడ్యుకేషన్, లేకపోతే మెడికల్ అవసరాలు, ఇంకోటి ఏదైనా అవసరం వచ్చింది, అక్కడి నుంచి విత్డ్రా చేసుకుని మన అవసరాన్ని తీర్చుకోవచ్చు. లేదా మీరు కన్వీనియంట్గా ఒక 10 years, 15 years ఏదైనా ఒక లంసమ్ అమౌంట్, ఒక మంత్లీ ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. వేరే సిచ్యువేషన్స్లో, లైఫ్ సైకిల్స్లో ఏమవుతుందంటే మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు. కొన్ని సందర్భాల్లో వాటిని పే చేయలేని పరిస్థితిలో ఉంటాం. అలాంటి సందర్భాల్లో ఇక్కడ మనం వాటిని డిస్కంటిన్యూ చేయడం వల్ల కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎలాంటి ఇబ్బంది రాదు. మ్యూచువల్ ఫండ్లో సహజంగా మాట్లాడితే మ్యూచువల్ ఫండ్లో రిస్క్ అంటాం. కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో చూసుకుంటే వీటికన్నా ఎక్కువ రిస్క్ ఉంటుంది. మీరు ఏదైతే సేఫ్ అని అనుకుంటున్నారో వాటిలో ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సపోజ్ ఏదైనా ప్లాన్లో, మార్కెట్లో ఉన్న ప్లాన్స్లోంచి ఏదైనా ఒక ప్లాన్ తీసుకున్నారు, ఒక 1 లక్ష రూపాయలు పే చేశారు. 1 year తర్వాత మీకు వేరియస్ రీజన్స్ నేను ఆ మనీని విత్డ్రా చేసుకుందామంటే మీ రిటర్న్ 0, ఏమి ఇవ్వరు. 2 years తర్వాత తీసుకుందాం అనగానే మీ రిటర్న్ 0, ఏమి ఇవ్వరు. 3 years తర్వాత మీరు విత్డ్రా చేసుకుందాం అంటే మీకు వచ్చే రిటర్న్ 30% మాత్రం. అంటే 3 years పే చేస్తే మీకు 1 year అమౌంట్ మాత్రమే వెనక్కి వస్తుంది. వేరే మ్యూచువల్ ఫండ్స్లో లాస్లోకి వెళ్ళినా ఒక 30% లాస్ అంటే 2 years అమౌంట్ వెనక్కి వచ్చేది. ప్రాఫిట్లో ఉందంటే ఒక 20% రిటర్న్ వచ్చిందంటే 3,60,000, 3,70,000 వస్తుంది. మీరు ఏదైతే రిస్క్ ఎక్కువ అని ఫీల్ అవుతున్నారో అనుకుంటానే వీటికన్నా ఎక్కువ రిస్క్ ఉన్న ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాటిని తెలుసుకుని, అంటే సిటీస్లో ఉన్న వాళ్ళు, లేదా ఐటీలోనో, లేదా గూగుల్ చేయగలిగిన వాళ్ళకి చాలామందికి వాళ్ళ అవేర్నెస్ ఉంది. కాకపోతే ఎవరైతే అవేర్నెస్ లేదో, ఎవరైతే ప్రోడక్ట్కి మధ్యలో వేరియేషన్ తెలియదో, క్యాలిక్యులేషన్స్లో, అంటే ప్రతి ప్రోడక్ట్ని అమ్మేటప్పుడు ఒక సేల్స్ స్ట్రాటజీ అప్లై అయి ఉంటుంది.
మీకు ఎలా చెప్తే బాగుంటుందో ఆ విధంగా నేను చెప్తాను, ఏ ప్రోడక్ట్నైనా కానీ. అది చెప్పినప్పుడు ఆ ప్రోడక్ట్ మీకు బాగానే ఉంటుంది. కానీ దాన్ని లాజికల్గా ఆలోచించగలిగితే మనీ రూపంలో చెప్తుండే పర్సంటేజ్లుగా చెప్తుండే మనీ రూపంలో మనం క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే రియల్ రేట్ని అర్థం చేసుకుని పెట్టగలిగితే బాగుంటుంది. మ్యూచువల్ ఫండ్లో ఆ రిటర్న్స్ అయితే జనరేట్ చేయగలుగుతాం. వేరే ప్లాన్స్కి ఈ ప్లాన్స్కి ఉన్న తేడా అదే. జస్ట్ అక్కడ మీకు 6%, 5.5%, 6% రిటర్న్స్ వస్తుంటే ఇక్కడ 12 నుంచి 18% దాకా రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. దాంతోపాటు ఏ అవసరాలకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అవును. జనరల్గా మనం అనుకునే అవసరాలు ఏంటి అంటే పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్. అవును. ఈ 2 అవసరాల కోసం మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి. బేసిక్ అవసరం మీ రిటైర్మెంట్. అవును. పిల్లల మ్యారేజ్కో లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్కో లేకపోతే మీరు ఏమైనా ఇంట్లో ఫంక్షన్ చేయాలంటే కూడా ఇవాళ ఈఎంఐ అవకాశాలు ఉన్నాయి. కానీ రిటైర్మెంట్కి అయితే ఏ ఈఎంఐ ఆప్షన్ ఉండదు. ప్లస్ ఇవాళ ఉన్న లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిన తర్వాత మీ జాబ్ లైఫ్లోంచి బయటకు వచ్చిన తర్వాత మీ వర్కింగ్ లైఫ్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 20-25 ఇయర్స్ మీరు లైఫ్ స్పాన్ ఉంటుంది. ఆ టైంలో మీకు మంత్లీ శాలరీ కావాలి. దానికోసం రిటైర్మెంట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా పిల్లలకి ఎడ్యుకేషన్. సపోజ్ పిల్లలందరూ కూడా అంటే రకరకాల లైఫ్ సైకిల్స్లో వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి అందరూ 0 ఏజ్లోనే స్టార్ట్ చేయలేరు ఇన్వెస్ట్మెంట్. రకరకాల సందర్భాల్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ ఏజ్లో స్టార్ట్ చేసినా వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా విత్డ్రా చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్లో ఆప్షన్ ఉంటుంది. ఒక 10 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ బేబీ దగ్గర ఇన్వెస్ట్ చేయించాం, బేబీ కోసం ఇన్వెస్ట్ చేయించాం. ఒక 12 ఇయర్స్ తర్వాత +2కి వెళ్తారు. 17 ఇయర్స్, 16, 17 ఇయర్స్ +2 అయిపోతుంటే ఆ టైంలో అతను ఫీజు కట్టుకుంటాను మనీ కావాలంటే మీకు ఎంత అవసరం ఉందో అంత విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే. ఒక సినారియో చెప్తాను. 0 ఏజ్ ఉన్న ఒక పాప ఒక 17 సంవత్సరాలు వచ్చేప్పటికి మనం ఒక 50 లక్షలు మనీ కావాలి టార్గెట్ అమౌంట్ అనుకుని కానీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఒక 5,000 నుంచి 5,500 రూపాయలు ఎస్ఐపి చేస్తే సరిపోతుంది. ఓకే. ఎస్ఐపికి. ఎస్ఐపిలో 5,000 నుంచి 5,500 రూపాయలు కనుక వాళ్ళు మంత్లీ ఇన్వెస్ట్ చేయగలిగితే నెక్స్ట్ 17 ఇయర్స్ వాళ్ళకి ఒక 50 lakhs వస్తుంది. ఇవాళ ఉన్న మార్కెట్ ఏంటంటే సర్లే అప్పుడు చూసుకుందాంలే అనుకుంటే ఆ రోజు కూడా అతని ఎడ్యుకేషన్ అవసరాల కోసం మీరు 50 లక్షలు తీసుకోవాలి, తప్పదు. అవును. అవును. ఏం చేస్తాం, ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తాం. అవును. నెక్స్ట్ 17 ఇయర్స్ 50,000 రూపీస్ మంత్లీ ఈఎంఐగా పే చేయాలి. కడుతూ ఉంటాం. ముందు నుంచి స్టార్ట్ చేస్తే 5,000తో సరిపోతుంది, తర్వాత అయితే 50,000 అవుతుంది. అట్లాంటి అవకాశాలు ఉంటాయి. లేదా జనరల్గా మన వాళ్ళందరూ కూడా ఐటీ సెక్టార్లో కానీ లేకపోతే జాబ్స్లోకి రాగానే హైదరాబాద్లో ఒక మంచి డెవలప్మెంట్ ఫ్లాట్ తీసుకోవాలి. తీసుకొని ఇమ్మీడియట్గా ఒక 30 years టర్మ్ పెట్టి లోన్ తీసుకుంటాం. ఆ లోన్ని సాధ్యమైనంత తొందరగా క్లోజ్ చేయాలనుకునే వాళ్ళు కొందరు వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తారు. అట్లా కాకుండా చిన్న చిన్న అమౌంట్స్ ఉంటే కూడా మీరు 5 సంవత్సరాలు, 10, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల్లో క్లోజ్ చేయడానికి కూడా మ్యూచువల్ ఫండ్లో చిన్న ఎస్ఐపి 2,000, 2,500, 3,000 మీ యాజ్ పర్ మీ క్యాలిక్యులేషన్స్ బట్టి చేసుకుంటే కూడా మీ వడ్డీని రీప్లేస్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ని అంతా పేబ్యాక్ చేయించుకోవచ్చు. లేదా ఒక్కోసారి కొంచెం అమౌంట్ కనుక ఎక్సెస్ పే చేయగలిగితే మీరు కట్టే ఈఎంఐస్ అన్నింటినీ కూడా పేబ్యాక్ చేయించుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ మ్యూచువల్ ఫండ్లో ఉంటాయి. ఏ అవసరం ఉన్నా, అది ఏ అవసరం, మీరు కారు కొనుక్కోవాలా, లేదా హౌస్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారా, లేదా పిల్లల ఎడ్యుకేషన్ నీడ్ కోసమా, మ్యారేజ్ నీడ్ కోసమా, లేదా మీ రిటైర్మెంట్ కోసమా, లేకపోతే పిల్లలకి వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, ఏ అవసరానికైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వెరీ సెక్యూర్డ్. ఆర్బీఐ కానీ సెబీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి లాస్ట్ 40 yearsలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఎవరు కూడా మా యూనిట్స్ గయాబ్ అయినాయి, మా యూనిట్స్ లేకుండా పోయినాయి అన్న సిచ్యువేషన్ లేదు. రాను రాను ఏదైనా స్కామ్స్ వస్తున్నా లేకపోతే ఏదైనా ఇబ్బంది జరుగుతున్నా దాని గురించి నేర్చుకుని ఇంకా రూల్స్ అన్నీ కూడా టైటన్ అవుతున్నాయి, స్ట్రెంథన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇన్వెస్టర్కి సపోర్ట్గానే ప్రతి చేంజ్ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో కనుక మీ అసెట్స్లోంచి, మీ వాల్యూ, మీ నెట్వర్క్లోంచి ఒక 20-30% ఇన్వెస్ట్ చేసుకుంటే మీ ప్రతి అవసరానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ అనేది మనం ప్రాపర్గా వెళ్తుంది అంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ.